Study the book of Daniel. దానియేలు గ్రంథము యొక్క బైబిల్ పఠనాన్ని కొనసాగించుకుందాం. Last week we saw Daniel chapter 9, 1 to 4. పోయిన వారము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చూసుకున్నాము. So we'll have a very brief revision for last week. పోయిన వారం జరిగినటువంటి దాన్ని క్లుప్తంగా ఒకసారి చూసుకుందాం. So in the first year of Darius the Mede, Daniel understood by the books. దర్యావేషు యొక్క కుమారుడైన అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపై రాజు అయినప్పుడు జరిగిన మొదటి సంవత్సరంలో జరిగింది. First year when he took over kingdom, in Daniel chapter 5 verse 31, he took over the kingdom. So he became the general and later he became the king. ఆయన ఆ యొక్క మొట్టమొదటిగా ఆయన జనరల్ కింద ఉండేటువంటి వాడు, తర్వాత ఆయన రాజుగా చేయబడ్డాడు. So Daniel saw the fall of Babylon. The empire is fallen. బాబిలోను సామ్రాజ్యము అధిపతులు పడిపోవడము దానియేలు చూశాడు. And the king of Medo or Medians, Darius has took over Babylon. మాదీయులకు సంబంధించినటువంటి దర్యావేషు ఈ యొక్క రాజ్యాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు. Darius. ఆయన దర్యావేషు. He took over the king, and Daniel knows that Cyrus also, the king of Persia, he also will come. ఆ యొక్క కోరేషు పర్షియాకు సంబంధించినటువంటి ఆయన కూడా వస్తాడు అన్న విషయం దానియేలుకు తెలుసు. So when it started the fall of Babylon, immediately he took the books and started exploring the deliverance of the people of Israel. ఎప్పుడైతే బబులోనులో ఉన్నటువంటి సామ్రాజ్యము అక్కడ ఉన్నటువంటి రాజులు పతనమయ్యారో తర్వాత ఆయన దానియేలు యొక్క గ్రంథాలని పరిశీలించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు ఈ యొక్క విమోచన జరుగుతుంది అనే విషయాన్ని బట్టి. Because the government is fallen now, next one is coming to power, like Cyrus is going to come, and the first year he is going to release, is written in Isaiah. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి విధంగా కోరేసు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో వీళ్ళు విడుదల పొందుతారు అని చెప్పబడింది. So he knew from the books. ఆ యొక్క గ్రంథాల ద్వారా ఆయన తెలుసుకున్నాడు. So he was having access to the books, but here the second verse he has written, the book of Jeremiah, it is written, particularly refers to Jeremiah. అక్కడ ఇర్మియా గ్రంథములో రాయబడినట్టు అని స్పష్టంగా ఇర్మియా గురించి రాయబడింది. So I have taken three roles, that is, one is book of Isaiah, one book of Jeremiah, other one is Chronicles. అక్కడ 3 గ్రంథాల చుట్టలు తీసుకోబడినాయి. ఒకటి ఇర్మియా, ఒకటి యెషయా, మూడోది దినవృత్తాంతములు. So here he, through these words he is studying, he knew that the Lord is going to release his people, fulfill the promise. ఈ యొక్క చుట్టలు చదవడం ద్వారా ఆయనకి అర్థమైంది, తెలుసుకున్నది ఏంటి అంటే ఆ యొక్క ఇశ్రాయేలీయులకు విమోచన కలుగుతుంది అని తెలుసుకున్నాడు ఆయన. So for the fulfillment of the promise, Daniel has set his face and sought the Lord. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానము స్థిరపరచబడాలని చెప్పి దానియేలు దేవుని వైపు ఆయన చూసినటువంటి వాడుగా ఉన్నాడు. By setting his face, looking unto God and seeking God. దేవుణ్ణి వెతికేటువంటి వాడుగా, ఆయన ముఖం ఆయన వైపు పెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. So we find that fourfold levels of prayer. మనము 4 అంతైనటువంటి ప్రార్థనను మనం చూసుకున్నాము. We saw that first is prayer, మొట్టమొదటి ప్రార్థన, second supplication, రెండోది విజ్ఞాపన, third one is fasting, మూడోది ఉపవాసము, and fourth one is mourning. నాలుగవది మూలిగాడు. At a time he has done all these 4 things. ఈ 4 కూడా ఒకేసారి ఆయన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. So Daniel praying with sackcloths and with ashes, with the books, reading. Oh, he is praying. ఆ యొక్క గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని ముందున్నటువంటి చుట్టల్లో చదువుతూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. So we also, when the Lord has given us promise, these fourfold levels of prayer should be there in our life also. మనం కూడా మనకు వాగ్దానాలు ఇవ్వబడిన తర్వాత ఈ యొక్క 4 అంతలైనటువంటి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. So for the fulfillment of the promise of the Lord,
fervent prayer is required. దేవునిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరడం కోసము ఎడతెగక నిత్యము ఆ యొక్క పట్టుదలతో చేసేటువంటి ప్రార్థన ఉండాలి. So in Daniel chapter 9 verse 4 to 9, the fervent prayer of Daniel. ఈ యొక్క 1 నుంచి 4 వరకు దానియేలు చేసినటువంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనం చూడగలుగుతూ ఉన్నాము. It is a very long prayer. అంతేకాకుండా అది దీర్ఘమైనటువంటి ప్రార్థన. So it goes up to 19 verse 19వ వచనం 19. వరకు వెళ్తుంది. We have seen the examples of the long prayers. ఈ యొక్క దీర్ఘ ప్రార్థన చేసినటువంటి వారు ఎవరెవరు ఉన్నారు అన్నది మనం ఉదాహరణలో కూడా చూసుకున్నాము. We saw the King Solomon. సాలొమోను రాజు దీర్ఘ ప్రార్థన చేశాడు. Nehemiah did the long prayer. నెహెమ్యా అలాగే దీర్ఘ ప్రార్థన చేశాడు. And also Moses, 40 days 40 nights, he fell on the face asking the Lord for forgiveness. మోసే కూడా తన ముఖాన్ని నేల మూపి ఆ యొక్క 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. And Lord Jesus in John's Gospel full chapter 17 is Lord's prayer. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి పూర్తి ప్రార్థనను అక్కడ రికార్డ్ చేయబడింది. So here some of the long prayers has been recorded. ఇదే విధంగా ఎటువంటివి కొన్ని దీర్ఘ ప్రార్థనలు దేవుని గ్రంథంలో రాయబడినాయి. So in his prayer first he is giving glory to God. మొట్టమొదట ఆయన ప్రార్థనలో దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాడు. That the Lord so great and terrible God, very dreadful God. Glory to God first. దేవుడు మహాత్యం కలిగినటువంటి వాడు, అంతేకాకుండా ఆయన భీకరుడైనటువంటి దేవుడు అని దేవునికి మహిమను చెల్లిస్తూ ఉన్నాడు. And also he is a covenant keeping God. అంతేకాకుండా నిబంధనను స్థిరపరిచేటువంటి దేవుడు. So we know that how the promise will be fulfilled. మనకు తెలుసు వాగ్దానము ఏ విధంగా నెరవేరుతుంది, నెరవేరబడుతుంది. Two conditions are required for any promise, personal promise or church promise or any other promise Lord has given. Two conditions required. మన యొక్క వాగ్దానాలు అది వ్యక్తిగతంగా కావచ్చు, సంఘం పట్ల కావచ్చు, ఎటువంటి వాగ్దానమైనా సరే నెరవేర్చబడాలి అంటే 2 షరతులు ఉన్నాయి. What is that? ఏంటయ్యి? We should love the Lord and obey his command. Those two fulfill, then promise will be fulfilled. Otherwise promise will be like a promise only. ఈ 2 షరతుల్ని లేకపోతే ఆజ్ఞలు అనుకోవచ్చు. ఆ రెండిటిని మనం చేసినట్లయితే ఒకటి దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి, రెండవదిగా ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. So this he said in this 4th verse that, O Lord, great and terrible God, who keep the covenant and mercy to those people who love and obey his commandment. For them it is. నీ యొక్క ఆజ్ఞను నెరవేర్చే వారికి, అంతేకాకుండా నిన్ను ప్రేమించే వారికి నీవు నిబంధన స్థిరపరచువాడా, నీ కృపను కనపరచువాడా అంటా ఉన్నాడు. Similar prayer Nehemiah also prayed in Nehemiah chapter 1 verse 5. We saw the reference. ఆ యొక్క నెహెమ్యా కూడా ఇటువంటి ప్రార్థనే నెహెమ్యా 1వ అధ్యాయం 5వ వచనంలో మనము దాని యొక్క రిఫరెన్స్ కూడా చూసుకున్నాము. That shows that concern for Jerusalem and the people of God. దీని ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళకి ఒక నిశ్చయిత ఉంది, ఒక ఆలోచన ఉంది. ఏంటంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి నిశ్చయత. So we also should have love the Lord and obey commandments. We should love the house of God and the people of God. మనం కూడా అదే విధంగా దేవుణ్ణి ప్రేమించిన వారంగా, అంతేకాకుండా ఆయన ఆజ్ఞలు విధేయత చూపించిన వారంగా ఉండి దేవుని యొక్క మందిరాన్ని, దేవుని ప్రజల్ని ప్రేమించే వారంగా ఉండాలి. That was the lesson we learned from Daniel chapter 9 verse 1 to 4. ఇది పోయిన వారము 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 4 వరకు మనం నేర్చుకున్నాము. Now today we'll read from verse 5 onwards. ఈ దినాన్ని 5వ వచనం నుంచి చూద్దాము. Daniel chapter 9 దానియేలు గ్రంథము 9వ అధ్యాయము verse 5. 5వ వచనము. We have sinned and have committed iniquity and have done wickedly and have rebelled even by departing from thy precepts and from thy judgments. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. So verse 5 to 19, as I told, it's a very long prayer. It is a detailed confession. ఈ యొక్క 5 నుంచి 19 వరకు మనం చెప్పుకున్నటువంటి విధంగా ఆయన ఒప్పుకున్నటువంటి దాన్ని చాలా వివరంగా వ్రాస్తూ ఉన్నాడు. In his prayer is justifying God. God is correct. Whatever he does is correct, he says. ఆయన ఏం చెప్తున్నాడు అంటే
ఏం జరిగినప్పటికీ దేవుడు న్యాయవంతుడు, దేవుడు సరైనటువంటి వాడు అని చెప్తా ఉన్నాడు. And pleading for mercy. అంతే కాకుండా ఆయన ఆ దేవుని యొక్క కృపను వేడుకుంటూ ఉన్నాడు. That is a theme of this for long prayer. ఈ యొక్క ప్రార్థన, ఈ దీర్ఘ ప్రార్థన యొక్క ఉద్దేశం అదే. What he confessed, ఏమైనా ఒప్పుకుంటా ఉన్నాడు. it's written, he confessed, it's written. ఆయన ఒప్పుకుంటూ రాస్తున్నది ఏంటంటే, He confessed ఆయన one by one. ఒకటి తర్వాత ఒకటి. So when we also pray, sometimes we confess, isn't it? మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ఒప్పుకుంటాము. Brother, in all night prayer, brother always tells, first part you confess, then pray for the items, he says. దీర్ఘ ఆల్నైట్ ప్రార్థనలో కూడా సహోదరులు చెప్తారు, అంకులు చెప్తారు కదా, మీరు ముందు ఒప్పుకొని తర్వాత ప్రార్థన చేయండి అని చెప్పి. In our fasting prayer also, first we will confess our sins, then we will pray. మన యొక్క ఉపవాస ప్రార్థనలో కూడా మన యొక్క పాపాల నిమిత్తమై మనం ఒప్పింపబడి తర్వాత మనం ప్రార్థన చేస్తాము. But how we confess? ఏ విధంగా ఒప్పుకుంటాము? Lord, we have sinned, kindly forgive us. నేను పాపం చేశాను, దయచేసి నన్ను క్షమించండి. One stroke, cut all the sins and gone. Kada? ఒక్క దెబ్బతో అన్ని పాపాలు పోతాయి. So we should not be like this. Daniel is giving a very detailed confession. అయితే ఆ విధంగా దానియేలు చేయలేదు. ఆయన ఎంతో వివరంగా ఆ యొక్క ఒప్పుకోలును ఒప్పుకుంటా ఉన్నాడు. So first in his confession what he said? మొట్టమొదటిగా ఆయన ఒప్పుకోల్లో ఏం చెప్తా ఉన్నాడు? We have sinned. మేము పాపం చేశాము. Right. How many of us would say that? Lord, we have sinned. ఎంతమంది మేము పాపం చేశాము అని చెప్పగలుగుతాము? Daniel is not saying I have sinned or Israelites have sinned, but he is identifying himself with all the Israel. We have sinned, he said. ఆయన ఇజ్రాయేల్ పాపం చేశారు, నేను పాపం చేశారు అంటలేదు, కానీ ఆయన అందరినీ కలుపుకొని మేము పాపం చేశాము అని చెప్తా ఉన్నాడు. So it shows his affinity or connection or love for his people. అది ఏం చూపిస్తా ఉంది అంటే తన ప్రజల పట్ల ఉన్నటువంటి ఆ యొక్క అది యొక్క నిశ్చయం చూపిస్తా ఉంది. Now first confession, first type of sin is sinned. What is that sin? మొట్టమొదటిగా పాపం గురించి ఒప్పింపబడ్డాడు కాబట్టి ఎటువంటి పాపం అది? What is the meaning of sin? పాపం అంటే దాని అర్థం ఏంటి? You all know that brother always tells that sin is missing the mark, isn't it? No? సో ఎప్పుడు చెప్తారు కదా, ఆ యొక్క మార్కును మనము తప్పిపోవడమే. God is 100%, we cannot reach up to 100 mark. We always less 10, 20, 30 only, we will be going level. దేవుడికి 100 మార్కులు ఇచ్చినట్లయితే మనందరం కూడా 10, 20, 30, 40 అలాగా 100కు 100 ఎవరు కూడా తెచ్చుకోలేకపోతున్నాం, కిందనే ఉంటాం. But what the Bible says about sin? అయితే పాపం గురించి బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తా ఉంది? Read 1 John chapter 3 verse 4. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. Agna, that law, transgression of the law is sin. ఆజ్ఞ అతిక్రమమే పాపము. So first this the laws of God. Moses law is there, our God's law is there, different form, the Old Testament, New Testament. Our law is book of God. This is our law. The Bible is our law. అది మోషే యొక్క ఉన్నాయి, అలాగే దేవుని యొక్క నియమాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. అయితే మనకైతే దేవుని వాక్యమే మనకి ఆ యొక్క ఆజ్ఞగా ఉంటా ఉంది. Daniel says that we have transgressed the law. We have sinned in transgressing the law. మేము ఆ యొక్క ఆజ్ఞలను అతిక్రమించాము అని చెప్తా ఉన్నాడు. And second sin, what he says. రెండవ పాపం చెప్తా ఉన్నాడు. And have committed iniquity. మేము దుష్టులమయ్యాము అని చెప్తా ఉన్నాడు. Now what is the meaning of iniquity? దుష్టులము అనేటువంటి దానికి అర్థం ఏంటి? In Telugu different meaning may be there. Iniquity. Iniquity means that is something willfully doing wrong things. మనకి ఇష్టపూర్వకంగా చేసేటువంటి తప్పులు, అది దాన్ని దాన్ని చూపిస్తా ఉంది. And moral, no, there is no moral value in our life. ఆ యొక్క moral values అంటే Moral values, that means there is no truth in our life. మన యొక్క జీవితంలో సత్యం అనేటువంటిది లేదు. Immoral life, they say that immoral life. సత్యం లేనటువంటి జీవితము ఇమ్మారల్ లైఫ్. Immorality. నైతికత. నైతికత. That means we live on our own lust and wishes and desires. We live. That's called
decay of our moral values. మన యొక్క చెడుతనాన్ని బట్టి మనము ఎలా ఉంటున్నామంటే ఇష్టపూర్వకంగా ఆ యొక్క పాపములు చేసేటువంటి వారంగా ఉంటున్నాము. So that is willfully we are doing. We know that is all wrong, yet we will do that. Many times we get instruction, don't do that. Purposely we'll do it. మనం చెప్తాము మనకు తెలుసు ఫలానాది తప్పు అని చెప్పి, అయినప్పటికీ దాన్ని మన స్వయచిత్తముగా మనం పాపం చేసేటువంటి వారంగా ఇష్టపూర్వకంగా చేసేటువంటి వారంగా ఉంటున్నాము. For the children we'll tell the socket, electric point socket, hey, don't touch it, it will shock. We'll tell the children. మనం పిల్లలకు చెప్తాము అది ఎలక్ట్రికల్ షాకెట్, దానిలో ముట్టుకోవద్దు, కరెంట్ కూడా షాక్ కొడుతుంది అని చెప్తాము. Once you go like that, what the child will do? మనం అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఏం చేస్తారు పిల్లలు? They will put the finger there and see what is shock. తప్పకుండా ఆ యొక్క చేతిని అందులోనే పెడతారు. చేస్తారు, నేను చేసినట్లా. I did that. చిన్నప్పుడు చేశారు. This is what we do spiritually also. Don't do that. Lord says that. Don't do this. We will willfully do that. That's called iniquity. దేవుడు చెప్తాడు పలానా చేయొద్దు అని చెప్పి, అది మనకు కూడా అర్థమవుతుంది మనం చేయకూడదని. అయితే మనం ఇష్టపూర్వకంగా యొక్క పాపం చేసేటువంటి వారంగా ఉంటున్నాము. So we know Job, he was a righteous, upright person. There is no one like him. Like God gave certificate. యోబు గురించి దేవుడే ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు, యోబు అంటే నీతిమంతుడు లేడు అని చెప్పి. Job himself, if I sin, my iniquity, he says, Job chapter 10, యోబు గ్రంథము 10వ అధ్యాయము verse 14. 14వ వచనము. Job chapter 10, verse 14. 10:14. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టెదవు, నా దోషమునకు పరిహారము చేయకుండు. So here he was quoting, if I sin, if iniquity is there, Lord, you will note that. You will not accuse me. You will not just send away like that. Okay, it's go. It's all right. No, you will not do that. God will not do that. నేను ఒక పాపం చేసినట్లయితే నీ ఎదుట నన్ను అదే విధంగా పంపించవు, నువ్వు నాకు శిక్ష విధిస్తావు అని చెప్తా ఉన్నాడు. So here Job himself is confessing about his sin and iniquity. How much we have to confess our sins and iniquity. అంతే నీతిమంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి యోబే ఆ యొక్క పాపం విషయమై ఆయన ఒప్పింపబడినప్పుడు మనము ఇంకా ఎంతగా మన పాపం నిమిత్తమై మనం ఒప్పించబడేటువంటి వారంగా ఉండాలో మనం ఆలోచించుకోవాలి. And next one, third one is, మూడవది, and have, verse 5 only, and have done wickedly. చెడుతనము. What is wickedness? దుష్టత్వమా? దుష్టులున్నాయి. Anything we do it in our own way. మన యొక్క సొంత మార్గాన్ని మనం వెళ్ళడము. So, which are against God's plan or is God's ways. దేవుడి యొక్క మార్గాలకు వ్యతిరేకంగా. We always do that. మనం అలాగే చేస్తూ ఉంటాము. Why you are doing? ఎందుకని ఆ విధంగా చేస్తాము? I like it, I do it. నాకు ఇష్టమైంది నాకు ఇష్టం నేను చేస్తాను. This is called wickedness. ఇది చెడుతనము. We did wickedly, it's written. చెడినట్టు చెడ్డవారుగా చెడుతనం అందు అని చెప్తా పడతా ఉంది ఇక్కడ. In Bible it is recorded there are people who have confessed, I have done wickedly. People have confessed. ఆ విధంగా ప్రజలు ఒప్పింపబడినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. That one example is King David. అందులో ఒక ఉదాహరణ ఏంటంటే రాజైన దావీదు. You see that in 2 Samuel. 2వ సమూయేలు chapter 24 verse 17. 24:17. 2వ సమూయేలు 24:17. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించాను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నేను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. Here David is very openly is confessing, I have sinned, I have done wickedly, he said. దావీదు చాలా బహిరంగంగా చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. నేను పాపం చేశాను, నేను చెడుతనం నడిచాను అని చెప్తా ఉన్నాడు. What is the wickedness he has done? ఎటువంటి చెడుతనం ఆయన చేశాడు? He numbered the people. He gave instruction to his general Joab. He said, you go and count all the people in Israel and Judah. Count all the people. సైన్యాధిపతి అయినటువంటి యోవాబుకు ఆయన చెప్తా ఉన్నాడు కదా, జనులందరినీ కూడా నువ్వు ఇజ్రాయెల్ ఎంతమంది ఉన్నారో వాళ్ళని లెక్కించు అని చెప్పాడు. And Joab told the king, why you require these things? Why the king requires these things? God can increase any number. Why you want? He gave advice. యోవాబు అప్పటికి కూడా సలహా ఇస్తా ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా చేస్తావు, ఇలా లెక్కపెట్టడం ఎందుకు, దేవుడే అధికంగా చేస్తాడు అని చెప్తా ఉన్నాడు. Oh, now we also do that. When somebody give advice, don't do this. No? What I said, I am king. I am telling, you do it.
ఎవరన్నా ఆ విధంగా అది తప్పు లేకపోతే అటువంటి చెయ్యొద్దు అని చెప్తే నేను చెప్తున్నాను కాబట్టి అలా చెయ్యి అని చెప్తాం మనం. అయితే They don't take advice. వాళ్ళు అటువంటి సలహాను తీసుకోవడానికి ఇష్టపడరు. For us only it is Lord has written and kept us. What happened to David? David is a man of his own heart to God. దావీదు దేవునికి హృదయానుసారుడైనటువంటి వాడు ఏం చేశాడు చూడండి. He said, I have sinned. I have done wickedly. నేను పాపం చేశాను, నేను చెడుతనమందు దుష్టత్వం ప్రవర్తించినటువంటి వాడుగా ఉంటున్నాను అని చెప్తా ఉన్నాడు. So that is doing in his own way. He wanted, purposely he wanted it. That's why it is his own ways. ఉద్దేశపూర్వకంగా చేశాడు కాబట్టి తన సొంత మార్గాన్ని వెళ్ళాను అని చెప్తా ఉన్నాడు. That is called the wickedness which is against the God's ways. దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకంగా ఉన్న దాన్ని చెడుతనంగా చెప్పవచ్చు. So the third one is that wickedly, do it done wickedly. మూడవది అది చెడుతనంగా ఉంటా ఉంది. And fourth one, నాలుగవది and have rebelled. వ్యతిరేకముగా తిరుగుబాటు చేశాను. Rebelled. What is the meaning of rebellion? తిరుగుబాటు చేయడం అంటే దాని అర్థం ఏంటి? This I missed. This is what David gave the order to count the whole Israel before and write that also. Told, come on, count. He told. దావీదు చెప్తా ఉన్నాడు అక్కడ ఇజ్రాయెల్ అందరినీ కూడా లెక్కించండి, అంతేకాదు లెక్కించడమే కాదు మీరు ఒక దగ్గర రాయండి అని కూడా చెప్తా ఉన్నాడు. And next this is rebelled. What is the meaning of rebellion? తిరుగుబాటు చేయడం అంటే దాని అర్థం ఏంటి? Not accepting God's authority. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించకపోవడం. It's called revolt. తిరుగుబాటు. Like people in the government also, if somebody opposition people simply do that some agitation or that's all revolting against government. అలాగే చాలా సార్లు ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా అది వాళ్ళు చేస్తూ ఉంటుంటారు అలాగా. So that is standing against the authority of God. ఏదైతే దేవుని యొక్క అధికారం ఉందో దానికి వ్యతిరేకంగా చేయడము. And it breaks God's covenants also. అంతేకాకుండా దేవుని యొక్క ఆజ్ఞలను విధులను వాళ్ళు తృణీకరించడము. Doing opposite to what God has told, exactly doing the opposite, the rebelliousness. దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడో వాటికి వ్యతిరేకంగా చేయడము. So Lord has very clearly warned them. దేవుడు చాలా స్పష్టంగా వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. So Deuteronomy chapter 9 verse 7 you see. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 7వ వచనము. Deuteronomy 9 verse 7. 9:7. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము, దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చితిరి. తిరుగుబాటు అక్కడ ఎక్కడెక్కడ తిరుగుబాటే చేస్తారు, తిరుగుతారు, అన్ని తిరుగుబాటే చేస్తారు. Here that Lord has told Moses, telling that the time you came from Egypt now up to now, where you have come there, you have been always rebellious. ఐగుప్తు దేశం నుంచి వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మీరు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వారుగానే ఉన్నారు అంటున్నాడు. Not accepting God's authority, not obeying to his laws. వాళ్ళు దేవుని యొక్క అధికారానికి కానీ దేవుని యొక్క విధులకు కానీ వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించినటువంటి వారుగా లేరు. So rebelliousness, తిరుగుబాటు. We should not be in our family or in our church life. మన యొక్క జీవితం, సంఘ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ అటువంటి తిరుగుబాటు స్వభావం కలిగి ఉండకూడదు. And the fifth sin is telling, ఐదవది, even by departing from thy precepts. Departing from precepts. 9:5 లేదా తెలుగులో లేదా? This time I have not referred Telugu Bible. 9:5. బైబిల్లో రాజులు, అధిపతులు, పితరులు, యూదుల దేశము మాట ఆలకింపక. Departing from the precepts. Precepts means the laid down rules and regulation. God's rules and regulation is called, the law is precepts. దేవుని యొక్క నియమ నిబంధనలను అవలంబించకుండా లేకపోతే పాటించకుండా ఉండడమే ఆ యొక్క ప్రిసెప్షన్ అంటే. So it is called departing from the precepts means departing from the guiding truth. దేవుడు చెప్పేటువంటి ఆ యొక్క సత్యాన్ని వాళ్ళు దాని నుంచి తొలగిపోవడము. And divine instruction, what God has given instruction.
దైవికమైనటువంటి ఆ యొక్క సూచనను వారు తప్పిపోవడము. Go straight and take a left hand, then go straight and take a then left hand means we'll say we'll go left hand side only, keep on going. ఆయన ముందుకు వెళ్ళి కుడి చేతి వైపు వెళ్ళమంటే మనం ఎడమ చేతి వైపే వెళ్తాము. This is what is called that departing from precepts. What is the instruction given? We will just disobey that. ఏవైతే సూచనలు ఇవ్వబడినాయో దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాము. So the divine instruction, the God's ways, what God is guiding us is truth. From there we are departing because we like it, we do it. దైవికమైనటువంటి నియమాలు, దేవుని యొక్క ఇచ్చేటువంటి సూచనలు అవి చేయకుండా మనం ఉండేటువంటి వారంగానే ఉంటాం. Daniel very clearly said, we have departed from the precepts. మేము అటువంటి వాటి నుంచి తప్పిపోయాము అని దానియేలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. The precepts mean the laws and instruction given by God. దేవుని యొక్క ఆజ్ఞలు నియమ నిబంధనలు తొలగిపోవడము. It is we are departed from that. దాని నుంచి మనం తొలగిపోయాము. So here Daniel is accepting we have departed from the precepts. మనము అటువంటి నియమ నిబంధనల నుంచి మనం తప్పిపోయిన వారిలో ఉన్నాము. So once again we'll take the examples of David. దావీదు యొక్క ఉదాహరణలు ఒకసారి చూద్దాము. So he was meditating thy precepts and the respect unto thy ways, he said. 119 కీర్తనలు 119 verse 15 you read. 15 119 verse 15. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మానించెదను. Trova, that is God's ways. From Trova, God's Trova, we are departing from there, going other way. ఆ యొక్క త్రోవల్లో నుంచి మనం తప్పిపోయేటువంటి వారంగా ఉండి వేరొక మార్గాన్ని వెళ్తూ ఉన్నాం మనం. So he says, David says, I will respect, I will meditate thy ways, I will meditate. నీ యొక్క ఆజ్ఞలను నేను ధ్యానించి నీ యొక్క త్రోవలను మన్నించేదను అంటా ఉన్నాడు. We also should meditate the way of God. మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క త్రోవలను మనము ధ్యానించేటువంటి వారంగా ఉండాలి. So Daniel confessed that we have departed from our precepts. మా దానియేలు అదే మాట చెప్తా ఉన్నాడు. అటువంటి ఆజ్ఞల నుంచి మేము తప్పిపోయినటువంటి వారంగా ఉంటున్నాము అని దానియేలు ఒప్పుకుంటున్నాడు. So that is the fifth sin. అది 5వ పాపంగా ఉంటా ఉంది. Now sixth sin. 6వది, And we have departed from precepts and the judgments. నీ యొక్క తీర్పులు. Judgments, when you can see the literal meaning, judgment means verdict. If there is a case, finally the judge will give a verdict. What is the final result? That is called the judgments. చివరిగా ఇచ్చేటువంటి ఆ యొక్క తీర్పునే తీర్పు అని చెప్తారు. God has said, if you do this, I will do this. దేవుడు చెప్తా ఉన్నాడు కదా, నీవు ఇది చేసినట్లయితే నేను అది చేస్తానని చెప్తా ఉన్నాడు. Like train example, train we travel, ticketless travel is punishable, isn't it? మనం ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు టికెట్ లేని ప్రయాణము అది నేరము అని చెప్పబడుతుంది. That is mean judgment is already there. If you travel without ticket, you will be judged, you will be fined. అక్కడ అంత ముందే ఆ యొక్క నిబంధన పెట్టబడి ఉంది, రూల్ పెట్టబడి ఉంది, ఏంటంటే టికెట్ లేని ప్రయాణం నేరము అని చెప్పి. So for that I am taking the example. Now Lord has said judgments means already he has written clearly, you do this, I will do this. దేవుడు ముందే ఆ యొక్క అటువంటివన్నీ కూడా నియమ నిబంధనలన్నీ కూడా రాసి ఉంచాడు. అవి నీవు ఈ విధంగా చేసినట్లయితే నేను ఇలా చేస్తాను అని చెప్తా ఉన్నాడు. That is called judgment. His verdict, ఆయన యొక్క decision is already written and kept. ఆయన యొక్క నిర్ణయంగా ఉంటా ఉంది అది. See, if you see that, for example, Deuteronomy chapter 28, if you see, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము from verse 2 to 14, Lord has said, if you listen to my word, obey my voice, walk in my ways, I will bless you one by one. He tell up to verse 14. నీవు నా మాట విన్న ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అని చెప్పి 1:14 వరకు కూడా అవన్నీ రాసి ఉంచాడు దేవుడు. All the blessing, if you do this, I will bless you. నువ్వు ఈ విధంగా చేసినట్లయితే నేను ఆశీర్వదిస్తాను. But read verse 15, 15. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ వినని ఎడల. Next follows. What is the 45th verse? తర్వాత 54 same chapter 45 verse. నీవు నాశనం చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు.
See, Lord's judgment is written black and white for us. Already it was written, Deuteronomy is written in the Moses time only. మోషే కాలంలోనే ద్వితీయోపదేశ కాండంలోనే ఆయనకు ఉన్నటువంటి తీర్పులు అన్నీ కూడా ఏవేమి జరుగుతాయి, ఎలాగుంటే ఎలా ఉంటుంది అని అన్నీ కూడా రాసి ఉంచాడని మన కొరకు. So the Deuteronomy chapter 28 is judgments of God. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం అంతా కూడా దేవుని యొక్క తీర్పులుగా ఉంటా ఉన్నాయి అవి. If you hear and obey, I will bless you. నువ్వు ఒకవేళ విని ఆ విధంగా అనుసరించినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాను. If you don't hear me, if you don't obey, all curses will come. నువ్వు వినని ఎడలా, నువ్వు విధేయత చూపని ఎడలా ఈ శాపాలన్నీ కూడా నేను నిన్ను శపించేటువంటి వాడిగా ఉంటానని చెప్తా ఉన్నాను. So this is called judgment. ఇది తీర్పు అంటే. So Daniel is confessing, we have departed from the judgments. ఇటువంటి తీర్పుల నుంచి నీ యొక్క నిర్ణయాల నుంచి మేము దూరంగా వెళ్ళిపోయాము అని చెప్తా ఉన్నాడు. That's what verse 5 says. అదే 5వ వచనంలో చెప్పబడతా ఉంది. Daniel chapter 9 verse 5, that we have sinned, we have committed iniquity, we have done wickedly, and have rebelled, and have departed from precepts and thy judgments. ఇవన్నీ కూడా కొన్ని 6లో ఉన్నాయి, కొన్ని తర్వాత ఉన్నాయి. అవి నీ ఆజ్ఞలను విధులను అనుసరించి మాని పాపులమును దుష్టులను చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము అని చెప్పబడతా ఉంది. So in this verse 5 only in English there are 6 sins, yes, enumerated. One by one. ఇంగ్లీష్ బైబిల్లో 5వ వచనంలో ఉంది, తెలుగులో 6లో కొంచెం ఉంది, తర్వాత అది 5లో కొన్ని ఉన్నాయి. So you find that now you will know the meanings of each word. Sin means what, iniquity means, wicked means what, and what, disobeying what, departing is what. All these things you know. What is this? What is? That's why we have come for Bible study. ఇవన్నీ కూడా మీకు పాపం అంటే దుష్టత్వము, చెడుతనము, తిరుగుబాటు, ఈ యొక్క తీర్పుల గురించి ఇవన్నిటి గురించి మీకు తెలుసు. అయినప్పటికీ If God says, He will do it. అవి దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడు చెప్పింది మనం చెయ్యాలని మనకి ఇటువంటి కుటుంబం ఏర్పాటు చేయబడింది. If God said these things, He will do it also. ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని మనం చేయవలసిన వారంగా ఉన్నాం, చెయ్యాలి. మనం కాదు, దేవుడు చేయాలి. He is able to do that because He said He will do it. ఆయన చెప్పాడు కాబట్టి ఆయనే చేస్తాడు. That we should know. అది మనం తెలుసుకోవాలి. If you have this no, we will fear God. మనము ఆ విధంగా తెలుసుకున్నటువంటి వారంగా ఉంటే దేవునికి భయపడి జీవించే వారంగా ఉంటాము. So now we will see that furthermore He has detailed confession. Verse 6 we will read. 6వ వచనము. Neither have we hearkened unto thy servants the prophets, which spake in thy name to our kings, our princes, and our fathers, and to all the people of the land. ఇది 5వ వచనంలో ఉంది. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును అధిపతులకును మా పితరులకును యోధా దేశ జనులందరికీ చెప్పిన మాటలో ఆలకింపక. So this is the 7th sin he is mentioning in his prayer. We have not hearkened unto thy servants the prophets. నీ యొక్క దాసుల మాటలను మేము వినలేదు అని చెప్తా ఉన్నాడు. So Lord in the beginning only told, if we don't listen to the words, then I will give 7 times, 7-fold punishment I will give, Lord said. నా యొక్క ఆజ్ఞ, నా యొక్క దాసు చెప్పింది మాటలు మీరు వినలేనట్లయితే 7 అంతలుగా శాపం మీ మీదకి తెప్పిస్తాను అని చెప్తా ఉన్నాడు. Deuteronomy, Leviticus chapter 26, Leviticus లేవికాండం 26వ అధ్యాయము verse 18. 18వ వచనము. 26:18. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని యెడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించెదను. See, the Lord has already warned you. You should hear the word of God and obey the God. Prophets, no, He sends His prophets to warn the people. ఈ యొక్క ఆయన యొక్క దాసులు ప్రవక్తలు ఏం చేస్తారంటే ప్రజలకు ఆ యొక్క వార్నింగ్ అంటే వాళ్ళని హెచ్చరించేటువంటి వారుగా ఉంటారు. So, for example, you take Isaiah. మనము ఉదాహరణకి యెషయాను తీసుకున్నట్లయితే The prophet, he has warned about the Judah people. ఆయన యోధులను ఆయన హెచ్చరించినటువంటి వాడుగా ఉన్నాడు. The southern kingdom, Judah and Benjamin, that is the southern kingdom. So that prophet Isaiah has warned the people. ఆ యొక్క సదరన్ కింగ్డమ్ లో ఉన్నటువంటి యోధా బెన్యమీను ఆ యొక్క ఇద్దరికి కూడా ఆయన హెచ్చరించినటువంటి వాడుగా ఉన్నాడు. That is written in Isaiah chapter 1 verse 4. అది ఆ మాట యెషయా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెడుపు చేయు బిడ్డలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితులు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు.
See that very clearly told to the people, these are the things you are doing, warning the people. ఇవన్నీ విషయాలు ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు అనేటువంటి విధంగా వారిని హెచ్చరించాడు. Now if you go to verse same Isaiah chapter 28, he is speaking about Israel. Israel is the northern kingdom. ఇప్పుడు 28వ వచనంలో 28వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే ఉత్తరంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. So 10 tribes in the northern kingdom, 2 tribes in the southern kingdom of Israel land. 10 గోత్రాలు ఉత్తర వైపు ఉంటే ఈ మిగతా ఇద్దరు కూడా దక్షిణ వైపుగా ఉంటా ఉన్నారు. So now he is speaking about the northern kingdom in chapter 28, Isaiah 28. ఇప్పుడు 28వ అధ్యాయంలో ఆయన ఉత్తరం వైపు ఉన్నటువంటి 10 గోత్రాల గురించి మాట్లాడుతా So ఉన్నారు. if you read the full chapter, you will know that what he is telling about the Israelites people in the northern kingdom. ఈ యొక్క 28వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే ఉత్తరాన ఉన్నటువంటి ఆ యొక్క 10 గోత్రాలు ఉన్నటువంటి ఇజ్రాయెల్ అందరికీ ఏం చెప్తా ఉన్నాడో అది మనకు అర్థమవుతుంది. Next prophet Jeremiah. తర్వాత ఇర్మియా, తర్వాత ప్రవక్త ఇర్మియా. He will on the face of the king also he will tell this is wrong, he will say. ఆయన రాజు ముఖం మీదే ఇది తప్పు అని చెప్పినట్టు వాడుగా ఉన్నాడు ఆయన. Jeremiah spoke openly to the people of Israel. ఇజ్రాయేలుకు బహిరంగంగానే ఇర్మియా వారిని హెచ్చరించాడు. See that Jeremiah chapter 7, ఇర్మియా 7వ అధ్యాయము verse 27 and 28. 27, 28 వచనాలు. నీ మాటలను నీవు వారితో చెప్పినను వారు నీ మాటను అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు. కనుక నీవు వారితో ఇలాగ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినినవారు, శిక్షకు లోబడి నొల్లని వారు కాబట్టి నమ్మకం వారిలో నుండి తొలగిపోయి ఉన్నది. వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. You see that how Jeremiah warned the people very clearly. He is telling that you all did these sins. మీరు ఈ విధంగా ఇటువంటి పాపం మీరు చేస్తా ఉన్నారు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. And another prophet in Kings, it's written Elijah. We know that the prophet of ఏలియా God. గురించి మనకు తెలుసు. And he, Ahab, the powerful king of northern kingdom, he has warned Ahab the king. ఆహాబుకి ఆయన వార్నింగ్ ఇస్తానన్న వాడుగా ఉన్నాడు ఆయన. 1 Kings మొదటి రాజులు chapter 18, 18వ అధ్యాయము verse 17 and 18. 17, 18 వచనాలు. ఏలియాని చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. You on the face of the king, Elijah the prophet, he told, you are the person who is leading the people in the wrong way. He warned the people. ఆ యొక్క ఆహాబు ముఖం మీదనే చెప్తా ఉన్నాడు, నువ్వు ఈ ప్రజల్ని ఈ విధంగా చేస్తా ఉన్నావు, నువ్వు ఈ విధంగా నడిపిస్తున్నావు అని చెప్పి ఆ రాజుకు చెప్పాడు. Lord Jesus Christ, Lord God himself has given warning to Solomon. King Solomon. దేవుడైన యెహోవా రాజైన సొలొమోనుకు ఈ విధంగా చదివించాడు. You see that 1 Kings chapter 11, మొదటి రాజులు 11వ అధ్యాయము verse 11. 11వ వచనము. 1 Kings chapter 11. సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. You see that Lord, he appeared twice before verses. If you read, twice he appeared to King Solomon and gave, you have gone away from all my law and my ways, you lost it. You have started worshipping idols, and I will rend, means I will separate the northern kingdom, southern kingdom. I will rend it, rend means tear it, he said. అంతకుముందే 2 సార్లు ఆయన ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడాడు. నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ విధంగా చెడుతనంలో ఉన్నావు అని చెప్పినప్పుడు ఎటువంటి విధంగా కూడా వినలేని పక్షాన 3వసారి దేవుడు చెప్తున్నాడు కదా, నీ యొద్ద నుంచి ఆ రాజ్యాన్ని తీసేస్తాను, అంతేకాకుండా ఉన్నటువంటి రాజ్యాన్ని 2గా చీల్చివేస్తాను అంటా ఉన్నాడు. So that's what here Daniel said, that neither we have hearkened unto the servants, the prophets. మేమైతే నీ దాసులకు ప్రవక్తలను మేము ఆలకింపక ఉన్నాము అని చెప్తా ఉన్నాడు. So the servants of God, the prophets, to the people on the open face, the open area, they were declaring it, they were telling that. బహిరంగంగా అక్కడ ప్రజల ముందు ఆయన వాళ్ళు ఆ యొక్క హెచ్చరిక మాటలు మాట్లాడుతున్నటువంటి వారుగా ఉన్నారు ప్రవక్తలు. So these warnings are given to all people. ఈ యొక్క హెచ్చరికలన్నీ కూడా ఎవరికి ఇస్తా ఉన్నారు? Kings, రాజులకి, princes, ఆ యొక్క అధికారులకి, and
the fathers, తండ్రులకి తండ్రులకి and all the people. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికి కూడా. That may be coming in 5th verse. అది తెలుగులో 5వ వచనంలో ఉంది. He has spoken to the hierarchy in terror. That means first king, afterwards who is next to him, princes. After next to who is that? The fathers. Next to that, ordinary people, families. పైన ఉన్నటువంటి అధికారం నుంచి మొదలుకొని కింద ఉన్నటువంటి వారి వరకు కూడా ఇది వర్తించేది విధంగా ఉంటా ఉంది. That means he has not spared anybody. He told the warning by the prophets to all the people, not anybody particular, all the people. ఇందులో ఉన్నటువంటి వారు అందరూ కూడా, అంతేకాని ఎవరిని కూడా వ్యత్యాసం లేదు, అందులో ప్రత్యేకపరిచేటువంటి పరిస్థితి లేదు అక్కడ. Neither have we hearkened unto thy servants, the prophets, which spake in thy name to our kings, our princes, our fathers, and to all the people of the land. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోధా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. So these are just 7 only mentioned here. ఇక్కడ 7 మాత్రమే రాయబడి ఉన్నాయి. And now Daniel confessed in detail the sins. ఇటువంటి వివరంగా ఆయన యొక్క పాపాలన్నింటినీ కూడా వివరిస్తూ ఉన్నాడు. So when we do sin also, మనము ఆ విధంగా పాపం చేసినప్పుడు against a person, వ్యక్తి పట్ల కావచ్చు, you should go to them and tell that this is what I have done against you. Please forgive. That sin you have to tell. ఆయన ఎందుకు వెళ్ళి ఫలానా ఏదైతే తప్పు జరిగిందో, ఏ పాపం అయితే జరిగిందో అది వాళ్ళకి చెప్పి క్షమించమని అడిగేవారుగా ఉండాలి. నేను ఏది చేసినా మీకు వ్యతిరేకంగా అది చెప్పాలి. ఏదైతే చేశాను నేను అది చెప్పాలి. సో దట్ ఈస్ పర్సనల్ కన్ఫెషన్. అది వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒప్పుకోలు. నాట్ దట్ సీయింగ్ ద ఫాదర్ అండ్ బ్రదర్ ఫర్గివ్ మీ, బస్ గో స్టార్ట్ ద బైక్ అండ్ గో. నో, దట్ ఇస్ నాట్ ద వే. నన్ను క్షమించండి అని చెప్పేసి బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోవడం అనేటువంటిది కాదు. బట్ God also, when the prodigal son returned, Father, I have sinned against heaven and against you, he said. తప్పినటువంటి కుమారుడు చెప్తున్నాడు కదా, తండ్రి దేవునికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. Here you should do that, personally confess our sins in detail. That's why Lord has written this in detail and kept for us. వ్యక్తిగతంగా చేసినటువంటి మన యొక్క ప్రతి పాపమును ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. అందుకోసమనే దేవుడు ఇంత వివరంగా ఇక్కడ రాసి ఉంచాడు. Now we'll go to verse 7. 7వ వచనము. And now he's asking the Lord's mercies. దేవుని యొక్క కృపను ఇక్కడ వేడుకున్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. You see that in verse 7. We'll go to verse 7. 7వ వచనము. O Lord, righteousness belongeth unto thee, but unto us confusion of faces, as at this day, to the men of Judah, and to the inhabitants of Jerusalem, and to all Israel that are near, that are far off, through all the countries whithersoever thou have driven them, because of their trespasses that they have trespassed against thee. ప్రభువా, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ముఖ వికారము నొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దాన్ని బట్టి నీవు సకల దేశములకును మమ్ము తరిమితివి. యెరూషలేములోను యోదయ దేశంలోను నివసించుచు స్వదేశులుగా ఉన్నట్టు పరదేశులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. So when he says in his prayer, Lord, thou art righteous. ఈ యొక్క ప్రార్థనలో ఆయన చెప్తా ఉన్నాడు కదా, నీవే నీతిమంతుడువు అంటున్నాడు. The righteousness belongs to thee. ఆ నీతి అనేటువంటిది నీకే ఆపాదించగలవు. That means whatever he does, it is correct. The justice is correct. నువ్వు ఏదైతే చేసావో అదంతా కూడా అది న్యాయము అని చెప్తున్నాడు. We cannot find fault with God's judgments. దేవుని యొక్క తీర్పులో మనం ఎటువంటి తప్పును కూడా కనుగోలేము. Because he is just, he is righteous. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయం చేసేటువంటి వాడు. So Daniel is mentioned, the righteousness belongs to thee. అందుకోసమనే దేవునికే ఆ యొక్క నీతిని ఆపాదిస్తూ ఉన్నాడు. నీవే నీతిమంతుడువు అంటున్నాడు. See that God's righteousness written in Psalms 145 verse 17. కీర్తనలో 145 17వ వచనము. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికి తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. That verse 17 only. He is righteous in all his ways and holy in all his works. It's written, that is not there in Telugu. Holy, he is holy in all his works. It's very
తెలుగులో మనకి యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు అని ఉంది, అయితే పరిశుద్ధుడు అని ఇంగ్లీష్ లో ఉంది. He is righteous in all his ways ఆయన మార్గంలో and నీతి holy in గలవాడు. his works. ఆయన పనులన్నిటిలో కూడా, అంటే క్రియల్లో కృప చూపుకోవడం ఉంది మనకి, అయితే క్రియలన్నిటిలో ఆయన పరిశుద్ధుడు. Parishudhudu. He says that God is holy in his all his works. ఆయన చేసేటువంటి క్రియలన్నిటిలో కూడా ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు అని చెప్పబడతా ఉంది ఇంగ్లీష్ లో. That is the righteousness of our God. అటువంటిది దేవుని యొక్క నీతి, అటువంటిది దేవుని యొక్క న్యాయము. So David could understand the righteousness of God. దేవుని యొక్క నీతిని ఆ యొక్క న్యాయాన్ని దావీదు అర్థం చేసుకున్న వాడుగా ఉన్నాడు. So we know that the Israelites people are chosen people of God. మనకు తెలుసు ఇజ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగము. Just because he has chosen that, whenever they did sin, they did not just send them away. Okay, it's all right, go because you are my. He did not do. ఆయన ఏర్పరచుకున్నటువంటి కారణాలను బట్టి వాళ్ళు ఏ పాపమైనా చేశారు కాబట్టి వాళ్ళు వదిలేద్దాం అనేటువంటి విధంగా దేవుడు లేడు. He will punish them. He punished them. It's all written there. He is punished. ఆయన శిక్షించాడు. మన అన్ని కూడా రాయబడి ఉన్నాయి. We believers also have that. We are chosen people, God's people, really saved people, believers. God will never punish. God will punish. He will judge. మనం కూడా విశ్వాసంగా ఉన్నాము. మనము ఆ దేవుడు శిక్షించడు అని అనుకుంటున్నాం, కానీ దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడు. He will do that. ఆయన చేస్తాడు. Sometimes he will do now. Sometimes when you go afterwards, he will do the judgments there. కొన్నిసార్లు తొందరగా జరగవచ్చు, కొంతకాలం లేటు, సమయం ఎక్కువ పట్టి ఉండొచ్చు, కానీ అది చేసేవాడుగా ఉన్నాడు ఆయన. So he will not spare the people. Whoever has done sin, transgresses law, that Lord will judge them because he is righteous. ఆయన ఆజ్ఞలు తప్పి పాపం చేసినటువంటి వారంగా ఉంటే దేవుడు తప్పక శిక్షిస్తాడు. So again he says we have sinned, like same chapter 5, verse 5 and 6. అదే విషయాన్ని మనం 5-6 వచనాల్లో మనం చూసుకున్నాము. He punished them. ఆయన వాళ్ళని శిక్షించేవాడుగా ఉన్నాడు. And what he did punishment, same verse 7 it is written. అదే విషయాన్ని 7వ వచనంలో రాయబడి ఉంది. Daniel says, unto us confusion of faces. ముఖ వికారం పొందిన వారము. Confusion of faces here, that represent the shame. The shame, సిగ్గు, the సిగ్గు చేత. guiltiness comes called confusion of faces. అపరాధ భావము లేదంటే సిగ్గు అనేటువంటిది అది కన్ఫ్యూజన్ కింద చెప్పబడతా ఉంది. Shall I give one example? ఒక ఉదాహరణ ఇవ్వవచ్చా? In my native place, when we were all going to school, సహోదరుడు ఒక సొంత గ్రామంలో ఉన్నప్పుడు, ఆయన స్కూల్కి వెళ్తున్నప్పుడు we all go in a group. గుంపులుగా వెళ్తా ఉండేవారు. Somebody bought sweet from the sweet shop. ఆ యొక్క స్వీట్ షాప్లోంచి స్వీట్ తీసుకునేవారు. And in front they kept the sweets. అక్కడ స్వీట్లన్నీ కూడా పెట్టబడి ఉంటాయి పైన. So he asked, give me this sweet. ఇది ఇవ్వండి అని చెప్పి అడిగావు. So that man took the sweet and packed it. ఆ యొక్క స్వీట్ తీసి ప్యాకింగ్ చేస్తాడు. In the meantime, this man took the sweet 2-3 and put it in his pocket. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి 2-3 స్వీట్లు తీసి పాకెట్లో పెట్టుకుంటారు. And that man gave the packet to him. ఆ యొక్క మనిషి ఆ ప్యాకెట్ని ఈయనకి ఇచ్చేస్తాడు. And he charged for 3 sweets. ఆయన 3 అట్లకి చార్జ్ చేస్తాడు. He asked, I took one. నేను ఒకటే కదా తీసుకున్నాను ఈయన అడుగుతాడు. You know that our sweet shop, there is a mirror, isn't it? All the sweet shop. ఉన్నటువంటి స్వీట్ షాప్లో పెద్ద మిర్రర్లు ఉంటాయి. In those days, 50 years back, only in my place also, all sweet shop will have mirror. ఆ యొక్క 50 సంవత్సరాల క్రితమే అక్కడ ఉన్నటువంటి విలేజ్ లో అక్కడ ఆ యొక్క మిర్రర్లు అనేవి ఉండేవి స్వీట్ షాప్ లో. When you took that man packing, only seeing that man taking and putting in his pocket, he has seen that. ఆ యొక్క ప్యాకింగ్ చేస్తున్నటువంటి సమయంలోనే ఈయన ఆ యొక్క 2 స్వీట్లు తీసుకోవడం ఆయన ఆ మిర్రర్ లో చూశాడు. When this boy said, how? I saw in the mirror. నేను మిర్రర్ లో చూశాను అని చెప్పాడు. That means he was caught red-handed. ఆయన నేరుగా దొరికిపోయాడు ఆయన. Then how he will feel? ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతారు? సిగ్గుపడతారు. Our faces will, whenever we are doing sin and we are found guilty, we will have the confusion of our faces. మనము ఆ యొక్క పాపం చేసినప్పుడు, మనకు తెలియవచ్చినప్పుడు అటువంటి విధంగా అపరాధ పాపంతో ఉంటాము. అప్పుడు మనము ముఖాలు సిగ్గు చేత ఉంటాయి. So here the people of Israel also, they are at fault, they are guilty. That's why Daniel says the shame, confusion of our faces. మేమైతే సిగ్గు చేత అని చెప్తా ఉన్నాడు. And how they were treated shamefully. ఏ విధంగా వాళ్ళు ఆ యొక్క సిగ్గు ఉండేటువంటి విధంగా సిగ్గుపడేవారుగా ఉంటారు. We know that Daniel is the statesman. He is the king's advisor. He was advisor to King Nebuchadnezzar. ఆయన నెబుకద్నెజర్ రాజుకి ఈయన సలహా ఇచ్చేటువంటి వాడిన. Kings, he was there with the king. రాజుతో పాటు ఉన్నాడు.
When the king Nebuchadnezzar went, when Belshazzar has come, రాజు యొక్క నెబుకద్నెజరు వెళ్ళిపోయిన తర్వాత బెల్షస్సాజరు వచ్చాడు. how he called Daniel? ఆయన దానియేలు ఏ విధంగా పిలిచాడు ఆయన? When he wants to interpret that Mene Mene Tekel Upharsin, మనం to interpret that, he called Daniel. No, somebody said Daniel. How he called Daniel? ఆ యొక్క మెనెమెని టెకే లోపార్ష అనేది రాయబడినప్పుడు చెప్పబడే సమయంలో దానియేలుని ఆయన ఏ విధంగా పిలిచాడు? 5:13 read Daniel. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా ఈ రాజు ఇట్లనెను, రాజుకు నా తండ్రి యూదులలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధముగు యూదులలో నుండి దానియేలు నీవే కదా. See how he addressed the statesman, advisor to the king. He says that you are that person who came from captivity. You are my slave, isn't it? Are you that slave? రాజు దగ్గర ఉండేటువంటి ఆ యొక్క అధికారిగా ఉన్నటువంటి దానియేలు గురించి ఆయన చెప్తుంది, నువ్వు ఆ యొక్క బానిసవు కదా, చెర సంబంధమైనటువంటి వ్యక్తివు కదా అంటా ఉన్నాడు. That means how that shame, no? He wants to impute shame upon Daniel. దానియేలు మీద అటువంటి నిందను లేకపోతే సిగ్గును ఆయన అపరాధాన్ని వేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. How Daniel would have felt? అప్పుడు దానియేలు ఏ విధంగా ఉండాలి? King Nebuchadnezzar has honored me so much. ఆ యొక్క నెబుకద్నెజరు రాజు నన్ను ఎంతగానో గౌరవించాడు. King Nebuchadnezzar fell on his feet. Daniel, isn't it? దానియేలు Saw that? కాళ్ళకు నెబుకద్నెజరు మొక్కాడు. నిజం కదా అది? Fell. But this man Belshazzar, he said, are you that slave? బెల్షస్సాజరు అంటా ఉన్నాడు కదా, ఇక్కడ నువ్వే నా బానిసవి అంటున్నాడు. This is how ill-treating the people. అటువంటి విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారిని ట్రీట్ చేస్తున్నాడు. Shamefully treated. సిగ్గుపడేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. When Daniel himself was treated like that, how the other Israelites would have been treated? దానియేలే ఆ విధంగా అక్కడ సంబోధించబడతా ఉంటే ఇంకా ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా ఇంకా ఏ విధంగా ఉంటారు ఆ రాజు దగ్గర? That's why Daniel says, confusion of faces belongs to us. అంటే అందుకే దానియేలు అంటా ఉన్నాడు కదా, సిగ్గు చేత మా ముఖ వికారం అందిన ద్వారంగా ఉన్నాము అంటున్నాడు. O Lord, righteousness belong unto thee, but unto us confusion of faces. నీవే నీతిమంతుడవు, మేమే సిగ్గు చేత ముఖ వికారం అందినటువంటి వారము. This is the shame. They have very ill-treated. ఆ విధంగా వాళ్ళు They are very wrongly treated. తప్పుగా వాళ్ళు భావిస్తూ ఉన్నాడు. So in the book of Psalms, it is written about Babylonian captivity. కీర్తనలో బాబిలోనులో ఉన్నటువంటి బానిసల గురించి రాస్తా ఉన్నాడు. The Israelites taken captivity to Babylon is already written in Psalms. ఇశ్రాయేలీయులు బాబిలోనుకు తీసుకొని పోబడతారు అన్న విషయాన్ని కీర్తనలో ముందే రాయబడి ఉంది. How the Israelites were treated in Babylon also written there. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఏ విధంగా ట్రీట్ చేయబడతారు అన్న దాన్ని కూడా కీర్తనలో రాయబడి ఉంది. It may be prophecy, or after the captivity the psalm must have been written. అది ముందే ప్రవచించి ఉండవచ్చు, లేదంటే వాళ్ళు బానిసలుగా ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా రాసి ఉండవచ్చు. You see that in book of Psalms, కీర్తనలో verse 1, chapter 137, 137వ కీర్తన verse 6. 6వ వచనము. నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని ఎడల నా ముఖ సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చించని ఎడల నా నాలుక నా అంగీటికి అంటుకొనకు గాక. No, verse 3 you read. Verse. అచ్చట మనలను చెరగొని వారు ఒక కీర్తన పాడి అనేది, మనలను బాధించి వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి. అవి మనలను ఉల్లాసముగా గోరి అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడేదము. So here children of Israel taken captive to Babylon. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బాబిలోనుకు తీసుకొని పోబడ్డారని చెప్పబడతా ఉంది. Those who are taken captives, they wasted us. In English it is written, they have wasted us. అక్కడ ఇంగ్లీష్ లో ఏం రాయబడిందంటే, ఎవరైతే అక్కడ బానిసలుగా తీసుకొని పోయబడ్డారో వాళ్ళందరూ వ్యర్థులు అనగా అనేటువంటి విధంగా చెప్పబడతా ఉంది. They wasted us. That means they have not used them. They వాళ్ళు wasted ఎందుకు పనికిరారు అన్నటువంటి విధంగా చెప్పబడతా ఉంది. That is a very beautiful song. It is there. మంచి పాట ఉంది అది ఒకటి. I used to listen. I listened. సోదరులు విన్నారు అది. The people singing a song in the Babylon. The river side, they are singing the song. బాబిలోనులో అక్కడ ఉన్నటువంటి నది పక్కన ఒక పాట పాడారు. So these
people they wasted. That is the confusion of face belongs to us means in 137:3 in Psalms it is the people of Babylon they have wasted the Israelite people. ఇక్కడ బబులోన్ ఉన్నటువంటి ఇజ్రాయెల్ అందరూ కూడా ఎందుకు పనికిరానటువంటి వారుగా బబులోన్ ప్రజల ముందు ఉన్నారు వాళ్ళు. And all Israel it is written. అంతేకాకుండా ఇజ్రాయెల్ అందరూ All Israel means that northern kingdom and so as I told northern kingdom 10 tribes. అంతకుముందు చెప్పిన విధంగా ఉత్తర వైపు ఉన్నటువంటి 10 గోత్రికులు. And southern kingdom the Judah and Benjamin, that is southern kingdom. సదరన్ కింగ్డమ్ లో ఉన్నటువంటి యోధా బెంజమిన్లు. So here Daniel says that all Israel. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఇజ్రాయెల్ అందరూ అని ఇజ్రాయెల్ అందరికీ. He says that as at this day to the men of Judah and to the inhabitants of Jerusalem and to all Israel. ఇక్కడ ఇజ్రాయెల్ అందరికీ అని ఉంది. 7వ వచనం చివరి భాగంలో ఉంది అది. So they are also were carried captives. అందరూ కూడా బానిసలుగా వాళ్ళు పట్టబడ్డారు. And some of them, the northern kingdom, they say that they have gone captivities into Assyria. They say that. నార్దర్న్ అదే ఉత్తర భారతదేశంలో ఉన్న ఉత్తర ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వారందరూ కూడా సిరియాకు బానిసలుగా పట్టబడ్డారని చెప్పబడతా ఉంది. Some Israelites, northern kingdom must have come with Daniel also to Babylon, maybe. ఉత్తర దిక్కున ఉన్న ఇజ్రాయెల్ చాలా మంది కూడా ఈ యొక్క దానియేలుతో పాటు లేకపోతే ఇక్కడ బబులోనికి వచ్చి ఉండొచ్చు. So that is what Daniel is mentioning here, all the people. అందుకోసమనే దానియేలు చెప్తా ఉన్నాడు కదా ఇజ్రాయెల్ అందరికీ. That people that are near, that are far, through all the countries, whithersoever driven them. సకల దేశములకు మమ్మల్ని యెరూషలేములోను యూదయలోను నివసించు స్వదేశులుగా ఉన్నట్టు పరదేశులుగా ఉన్నట్టు. So the years God has driven them, He has chased them, scattered them. వారిని విడగొట్టాడు, వారిని చెదరగొట్టాడు వారందరినీ కూడా. Because of the sins we have seen that in chapter 5 and 6, because of that. మనము 9వ అధ్యాయం 5, 6 వచనంలో చేసినటువంటి పాపాలను బట్టి వాళ్ళందరినీ చెదరగొట్టిన వాడిగా ఉన్నాడు. Lord has given the warning. అంతేకాకుండా దేవుడు వారికి హెచ్చరిక కూడా ఇచ్చాడు. Moses told in Deuteronomy chapter 28. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో verse 62. You see 62, 62 చూడండి ఒకసారి. 2, 3 and 4, 64. 28, 62. నీ దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారమైన నీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలియుందురు. Here see Lord Moses, but that beginning days only, before coming to Israel only, Lord told that if you don't obey, I will scatter you throughout the world. I will scatter you. ఇజ్రాయేలు ఇంకా ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత వెంటనే చెప్పినటువంటి మాట ఇది, మీరు దేవుని మాట వినలేనట్లయితే సకల దేశాలకు మిమ్మల్ని చెదరగొడతాను అని చెప్పాడు. Warning is Lord has given, no? దేవుడు ముందే అటువంటి వార్నింగ్ ఇచ్చాడు కదా. So these people, in spite of that, all these things, they have trespassed. ఇన్ని దేవుడు చెప్పినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు తిరుగుబాటు లేకపోతే దానికి తప్పిపోయినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. And driven us them because of their trespasses that have trespassed against thee. మేము నీ మీద తిరుగుబాటు చేసిన వారముగా ఉన్నాము అంటున్నాడు. What is the trespass means? తిరుగుబాటు చేస్తే తిరుగుబాటు అంటే Trespass, actually the meaning is, suppose there is a building and there is another building, there is a way in between. ఒక బంగ్లాకి ఇంకొక బంగ్లాకి మధ్యలో దారి ఉంటుంది. So they will put the board there. అక్కడ ఒక బోర్డు పెడతారు. No thoroughfare. Thoroughfare, you cannot walk in that. అందులో నుంచి నడవద్దు. Anybody trespass, he will be prosecuted. ఓకే, ఎవరైనా దాన్ని అధిగమించినట్లయితే మీరు శిక్షార్హులు. If you do this thing, if you trespass this. Trespass means you cross that limit. ఏదైతే అక్కడ చెప్పబడిందో దాన్ని మీరు అధిగమించినట్టు వారుగా ఉన్నారు. Cross the boundary. Boundary is being given. Like in the park and all, don't walk on the grass. You will be fined. They will put the warning. గడ్డిలో నడవద్దు అని చెప్పి అట్లా. If you trespass, you will be fined. They put the warning. దాన్ని మీరు తప్పినట్లయితే మీకు శిక్ష ఉంటుంది. That means you should not cross the boundary. That limit you should not cross. దాని అర్థం ఏంటంటే ఏదైతే పరిమితి ఉందో ఆ యొక్క పరిమితిని దాటి వెళ్ళకూడదు. That in other way you can say take a wrong step. అది ఇంకొక విధంగా చెప్పాలంటే తప్పుట అడుగు. Don't do that means we'll go there and see. ఏదైతే చేయొద్దంటే అదే చేస్తాం. తప్పుట అడుగు. And when I was children,
were small, my mother used to tell, don't play in the water. ఆ చిన్నప్పుడు సహోదరికి వాళ్ళ తల్లి చెప్పేది ఈ నీటిలో ఆడవద్దు. When the rain comes, there will be water, no, in the road. ఓ నీళ్లు వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఉంటాయి కదా, My mother tell, don't play in the water. నీటిలో ఆడవద్దు అని I will చెప్పి go and pachak, I make. ఇంట్లోకి వెళ్ళి దాన్ని తొక్కేవారు. Water will splash. Oh, what a joy. Wow. Trespass, no, take a wrong step there. వాటర్ అంతా కూడా చిమ్ముతుంది, అది ఎంతో ఆనందంగా ఉంటుంది. Here the children of Israel trespassed against God, against God's law, His precepts, His rules, resolution, everything they crossed. దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క నియమ నిబంధనలు అన్నీ కూడా వారు తిరుగుబాటు చేసినట్టు వారుగా ఉన్నారు. Because you have trespassed against our Lord, our God, it's written, verse 7. అక్కడ రాయబడి ఉంది, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి అంటా ఉన్నాడు. So we also, we are dead in trespass, no? మనం కూడా మా పాపంలో చనిపోయాం, అపరాధంలో చనిపోయాం. Ephesians chapter 2 verse 1 it's written. ఎఫెసీయుల రాసిన పత్రిక 2:1 ఉంది, We are dead in sin and trespasses. Trespasses means that is crossing the limit. మనకున్నటువంటి పరిమితి పరిధి దాటి వెళ్ళిపోవడము. So that means suppose there is a big water, that water is called trespass. Suppose take trespass. ఆ యొక్క వాటర్ అంతటిని కూడా, నీటిని అంతటిని కూడా ట్రెస్పాస్ అనుకున్నట్లయితే, Number we were floating on that, dead and floating on that. Dead, we are dead and floating in that. In the water, suppose water is equal to trespass. In that trespass, we are dead in trespass. ఆ యొక్క తిరుగుబాటులో మనం చనిపోయిన ద్వారంగా ఉన్నాం. Ephesians chapter 2 verse 1 says. పాపం చేత అపరాధం చేత చనిపోయాం. Like that water. ఆ నీటి మీద మనం చనిపోయిన We are dead and floating in there. That is what that meaning. అది దాని మీద తేలుతున్నటువంటి వారంగా, తేలుతున్నటువంటి వారంగా. That means we are born with the trespass only, inborn. పాపంలోనే మనము జన్మించినటువంటి వారంగా ఉన్నాం. Because we are dead in sins, no? పాపం చేత చనిపోయాము. We are born in the sin only. పాపంలోనే పుట్టినటువంటి వారు. So these people have trespassed against our Lord, our God. మన దేవుడైన యెహోవా ఎదుట మనము అటువంటి విధంగా తిరుగుబాటు చేసిన వారంగా ఉన్నాము. So here another sin he is adding in his prayer, confession, we have trespassed against thee. ఇక్కడ ఆ యొక్క ప్రార్థనలో ఇంకొక పాపం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మేము మీకు తిరుగుబాటు చేసితిమి, నీ మీద తిరుగుబాటు చేసితిమి. Crossing the limit. మాకున్న పరిధిని మేము దాటాము. That is called trespass. దాన్ని పరిధి దాటడమే తిరుగుబాటు. Now we'll go to the verse 8. 8వ వచనము. O Lord, to us belongeth confusion of faces, to our kings, to our princes, and to our fathers, because we have sinned against thee. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున మాకును, మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. We already said the confusion of face belongs to us, he said. మనం చూసాము అంతకుముందు ఒప్పుకోవడం అనేటువంటిది, confusion of faces, ఒక సిగ్గు చేత ముఖ వికారము అనేటువంటి దాన్ని చూసుకున్నాము. We have seen the trespass, we have trespassed against thee. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాము అన్న విషయాన్ని చూసుకున్నాము. Now they say we have sinned against thee. నీకు వ్యతిరేకముగా విరోధముగా పాపం చేసింది. Verse 5 we said we have sinned, generally we have confessed. మేము పాపం చేశాము అని సాధారణంగా చెప్తా ఉంటాము. Here in verse 8 he says we have sinned against thee, against God. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున అంటా ఉన్నాడు. What is the sin they did against God? దేవునికి వ్యతిరేకంగా ఏం పాపం చేశారు? In Exodus 32 Moses went up the mountain Sinai. నిర్గమకాండము 2వ అధ్యాయము. But he was delayed. అయితే ఆయన ఆలస్యం చేశాడు. And people, because they were very disrespectfully addressed Moses. We find that in 32:2. 32వ అధ్యాయము 2వ వచనము. అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమార్తెలకును చెవులకునున్న బంగారమును పోగులను తీసి నా ఎద్దుకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోనును వద్దకు తెచ్చిరి. అంతటా వారి యందు వాటిని తీసుకొని పొగులతో రూపమును ఏర్పరిచి దానిని పూర్తి పోసిన దూడగా చేసింది. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని. You see verse 1,
they are disrespectfully speaking about Moses. That man Moses. అది ఏమైనా మాకు తెలియదని మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదని అతను Moshe అనువాడు. అనువాడు Ah, చివరిలో ఉంది, ఒకటో వచ్చిన చివరిలో ఉంది. if you tell our rulers like that, ఆయన ఏమాయడం, మనం ఆ విధంగా మనకు ఉన్నటువంటి అధికారుల్ని ఆ విధంగా అంటే లేకపోతే సపోజ్ అవర్ చీఫ్ మినిస్టర్, మనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాడు ఏం చేశాడు అంటే ఒప్పుకుంటారా? వాడు ఏం చేశాడు అంటే అది ఒప్పుకుంటారు. అది ఏ డోంట్ టాక్ లైక్ దట్ అంటారు కదా. మనం ఏమంటామంటే ఆ విధంగా మాట్లాడొద్దు అని చెప్తాము. గాడ్ సర్వెంట్స్ ఆల్సో, ఆయన ఏమైనాడో తెలియదండి, ఎక్కడ పోయినాడో తెలియదు, రాలేదు, ఇంకా టైం అయింది ఇంకా రాలేదండి చెప్తారు కదా. దేవుని సేవకులు రాబోతే మనం చెప్తాం కదా ఏమయ్యాడు అని చెప్పి. వీ డోంట్ గివ్ రెస్పెక్ట్. వాళ్ళు ఏమాత్రం కూడా మోషేకు గౌరవిస్తారు. ఏమయ్యాడు ఆ మోసెస్, ఆ మోషే అనువాడు ఏమాయనో. వాట్ ఆర్ రాంగ్ థింగ్స్ దే హావ్ డన్. వాళ్ళు ఎంత తప్పు చేస్తా ఉన్నారు చూడండి. అండ్ నెక్స్ట్ దే డిడ్ వాట్ దే డిడ్. తర్వాత ఏం చేశారు? దే మేడ్ మోల్టన్ మెటల్, నో ఆల్ ద గోల్డ్, పోత పోసినటువంటి బంగారం, మోల్టన్ కాఫ్. వాళ్ళు ఆ యొక్క పోత పోసిన బంగారంతో ఒక దూడను చేసుకున్నారు. You see that they made in the 32 chapter in detail what all these Israelites have done. It's written about this. ఏదైతే ఇజ్రాయెల్ అందరూ చేసినటువంటి తప్పు అంతటిని గురించి 32వ అధ్యాయంలో రాయబడి ఉంది. God very clearly told, there is only God, I am God, there is no other God for you. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నేనే మీ దేవుడును, వేరే దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. And I have delivered you from the Egypt, he said, I am God. నేనే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించినటువంటి వాడిని, నేనే యెహోవాను అని చెప్పాడు. I will go before you. నేను మీకు ముందుగా నడుస్తాను అని చెప్పాడు. And you see these people, they have done, they made a molten image of a calf, idol worship. పోత పోసినటువంటి ఆ యొక్క దూడను వారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. Directly against God. God said, I am God. These people says, this is our God. దేవుడు నేరుగా ఏం చెప్తా ఉంటాడు, నేనే మీ దేవుడు అని దేవుడు చెప్తా ఉంటే వీళ్ళు ఏమన్నారంటే నీవేనా మా దేవుడు అని దూడతో చెప్తా ఉన్నారు. So here Daniel very clearly says that we have sinned against our God, trespassed against our God. ప్రభువా నీకు విరోధంగా పాపం చేసినందున. So because of that, how many people died? ఆ యొక్క పాపం చేసిన కారణాన్ని బట్టి ఎంతమంది చనిపోయారు? Verse 28, 28వ వచనంలో, 30 to 28 Exodus. 32వ అధ్యాయం 28వ వచనము. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. See, 3,000 people, they died or they were smitten. 3000 మంది చంపబడ్డారు. One more example is there against God's servant and God. They murmured or find fault. We know that. దేవునికి వ్యతిరేకంగా సరైనటువంటి విధంగా ఇంకొక ఉదాహరణ ఉంది. You see Numbers chapter 21. సంఖ్యాకాండము 21వ అధ్యాయము Is 4 to 7. 4 నుంచి 7 వరకు. 4 to 7. ఎదోము దేశమున చుట్టి పోవలేనని గోరు కొండ నుండి ఎర్ర సముద్రము 4 to 7. మార్గము దగ్గర సాగుల పడు మార్గము యోసుము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లేను గాక ప్రజలు దేవునికి మోషకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చెవి సారములను లేవి, ఈ అన్నము మాకు అసహ్యమైనందిరి. అందుకు యెహోవా ప్రజలకి తాపకారములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయులలో అనేకులను చనిపోయేది. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధము మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనిమనిరి. See here, they spoke against God and Moses. ఇక్కడ దేవునికి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. So when we speak against God and God's servants, Lord will send some type of serpent in our life. మనం దేవునికి కానీ దేవుని సేవకులకు కానీ వ్యతిరేకంగా మాట్లాడితే వేరే విధమైనటువంటి ఆ యొక్క పాముల్ని మనకి అనుమతి ఇచ్చేవాడుగా ఉన్నాడు. Direct snake may not come. నేరుగా పాము అయితే రాదు. ఇంట్లో in the house snake comes, what will do? ఇంట్లో పాము వస్తే ఏం చేస్తాము? మా ఊర్లో చెప్తారు, ఇంట్లో పాము వస్తే పక్క పిలువు అంటారు.
ఉందా అది సామెతగా? మా ఇంట్లో పాము ఉంటే పక్క ఇంటి వాడే పిలువ అంటారు. ఆయన వచ్చి కొడతాడంట. ఈ ఇంటి మగాడు ఏం చేస్తాడు మరి? మా ఇంట్లో పాప వస్తే ఇదే కదా, పక్కంటి వారు పిలవండి. God will send snakes, serpents, because of that many people died. This is what దేవునికి మోషేకి వ్యతిరేకంగా సరిగినందున చాలా మంది చనిపోయారు. they trespassed against God and Moses. They spoke against God. దేవునికి మోషేకు విరోధంగా వాళ్ళు మాట్లాడారు. So here you see that up to this verse 8 we have seen Daniel how by part he is telling the sins of all the people of Israel. ఇజ్రాయేలు చేసినటువంటి పాపములు ఆయన ఒకటి చాలా వివరంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. You see that 1 Corinthians chapter 10 verse 7 and 9 same thing was written. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము Chapter 10 verse 7 and 9. 7-9. జనులు తిరుగుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచింది అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉండుము. వారిలో కొందరు వ్యభిచరించినందున Verse 9. 9వ వచనం. మనము ప్రభువును శోధింపక ఉండుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. You see that idol worship and also trespassing against Moses and God. ఇక్కడ విగ్రహారాధన గురించి అలాగే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన దాని గురించి సనుగులు కావచ్చు, లేకపోతే విరోధంగా మాట్లాడిన మాటలు కావచ్చు. So in the same chapter it's written, it's all written for us. ఇవన్నీ కూడా అదే అధ్యాయంలో రాయబడి ఉంది కదా, ఇవన్నీ మన కోసమే దృష్టాంతాలుగా రాయబడి ఉన్నాయని చెప్పడతావు. Because the end of the world has come upon us. ఈ యొక్క సంగతులు దృష్టాంతములుగా మనకి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుడికే వ్రాయబడింది. That is why Bible study is given to us to detail you study. It's all we can learn from this what Daniel has spoken or confessed in his prayer. అందుకని ఇవన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ విధంగా జీవించడానికి మనకు బైబిల్ పఠనం అనేటువంటిది ఇచ్చారు. దానియేలు చేసినటువంటి ఈ యొక్క వివరంగా చేసినటువంటి ప్రార్థన మనకు తెలియజేయబడతా ఉంది. So what we learned from these four verses from 5 to 8. ఈ యొక్క 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనము నేర్చుకున్నది ఏంటి, ఏం నేర్చుకున్నాము? We should fear God మనం దేవునికి భయపడాలి, and obey his word and commandments. దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క విధులను మనము అనుసరించే వారంగా ఉండాలి. That's why it has been written for our edification. ఇదంతా కూడా మన యొక్క క్షేమం కొరకు. So may the Lord help us to understand. So whenever you pray, whenever you confess, you see the detailed confession we have to do. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడైనా కావచ్చు, లేకపోతే ఒప్పుకున్నప్పుడైనా ఇటువంటి వివరంగా మనము అటువంటిది ప్రార్థన కానీ విజ్ఞాపన కానీ చేసేవారంగా ఉండాలి. So may the Lord bless this today's Bible study. ఈ దినం జరిగినటువంటి బైబిల్ పఠనాన్ని దేవుడు దీవించును గాక.